హలో ఫ్రెండ్స్, నమస్తే. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటసింహం నందమూరి బాలకృష్ణ గారు నటించిన అఖండ 2 తాండవం న్యూ ఇయర్ రోజు దుమ్ము దులిపి వదిలేసింది. ఒక రేంజ్ కలెక్షన్స్ ప్రతి చోట హౌస్ఫుల్ బోర్డులతో నిండిపోయింది. అది 21st డే కలెక్షన్సే కానీ అప్పుడు వచ్చిన కొత్త మూవీస్ ఏవైతే ఛాంపియన్ ఉందో, దండోరా ఉందో, శంబాలా ఉందో వీటన్నిటిని బ్రేక్ చేస్తూ ప్రతి సెంటర్లోనూ హౌస్ఫుల్ కలెక్షన్స్ తోని, హౌస్ఫుల్ థియేటర్స్ తోని నిండిపోయింది. 21st డే రోజు కూడా 1 కోటికి పైగా కలెక్ట్ చేసింది ఈ మూవీ. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ లో కానివ్వండి, ఇంకా జనాలలో అఖండ 2 పైన వాళ్ళకున్న ప్రేమ, వాళ్ళకున్న అభిమానం, సినిమా ఏ లెవెల్లో అక్కడి వరకు వెళ్ళిందనేది. సో ఈ మూవీ 21st డే రోజు 1 crore పైగా కలెక్ట్ అయితే చేసింది. సో కంటిన్యూగా ఒక 14 days అయితే 1 crore ప్లస్ కలెక్షన్స్ అయితే వచ్చింది. అండ్ 21st అంటే ఇన్ని సినిమాలు ఉన్న తర్వాత కూడా సినిమా 3rd వీక్ కంప్లీట్ చేసుకొని 4th వీక్ వచ్చిన తర్వాత కూడా ఈ కలెక్షన్స్ రాబట్టడము కేవలము బాలయ్య గారి క్రేజ్ వల్లనే ఇది సాధ్యమైనట్లు మనకు తెలుస్తుంది. దీంతో పాటుగా ఈ మూవీ అనేది ఓటీటీలో కూడా రిలీజ్ అవబోతుంది. సో ఓటీటీ ఎప్పుడు రిలీజ్ అవబోతుంది అంటే ఈ నెల January 9th ఈ మూవీ రిలీజ్ అవబోతుంది. మనకందరికి తెలిసిందే December 12th ఈ మూవీ అయితే థియరటికల్ గా రిలీజ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా మంచి వసూళ్లను అయితే రాబట్టింది. లాభాల బాటలలో చాలా ప్లేసెస్లలో, నైజాంలో కానివ్వండి, అటు ఆంధ్రాలోని కొన్ని ప్రాంతాలు కానివ్వండి, దాంతోపాటు కర్ణాటకలో కానివ్వండి, చాలా చోట్ల ఈ మూవీ అనేది బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసి మంచి లాభాల బాటలోకి అయితే వెళ్ళింది. ఇప్పుడు ఓటీటీలకు రాబోతుంది. సో ఈ మూవీ January 9th నెట్ఫ్లిక్స్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. దాదాపు అన్ని లాంగ్వేజెస్ లో, తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్, మలయాళంతో పాటు వివిధ సబ్ టైటిల్స్ తో కూడా చాలా లాంగ్వేజెస్ లో ఈ మూవీ అయితే రిలీజ్ అవబోతుంది. దీంతో పాటు ఒక చిన్న కాంట్రవర్సీ ఉంది. అదేంటంటే మూర్తి మనందరికీ తెలుసు కదా, తాత. సో ఆ తాత వస్తాడే ఏదో ఒకటి తిట్టించుకొని పోతాడే అన్నట్లు అలవాటు అయిపోయింది తాతకి. సో రీసెంట్ టైమ్స్ లో వంశీ ఉన్నారు కదా మన ప్రొడ్యూసర్, సో వంశీ చిన్నుతో, సో వంశీతోని ఒక మూవీ ప్రమోషన్స్, అనగనగా ఒక రాజు మూవీ ప్రమోషన్స్ సందర్భంగా ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. సో ఆ ఇంటర్వ్యూలో అఖండ 2కి అన్ని కలెక్షన్స్ వచ్చాయా, నిజంగానే 70% 3 days లో రికవర్ చేసిందా, నిజమేనా అన్నట్లు కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. దానికి చింటూ అంటే మన నాగవంశీ గారు దీనికి బదులిస్తూ, ఎందుకు రాలేదండి, అఖండ 1 ఒక రేంజ్ హిట్ అయింది, ఆ తర్వాత అఖండ 2 అనేది మంచి హైప్ ఉన్న మూవీ, చాలా బజ్ ఉంది, దాంతో పాటు ఒక రేంజ్ లో సాంగ్స్ ఉన్నాయి, ఒక రేంజ్ లో ఫైట్స్, టీజర్, ట్రైలర్ ప్రతి ఒక్కటి ఆకట్టుకున్నది. అఖండ 2 పైన చాలా నమ్మకంగా ఉంది. దాంతో పాటు ప్రీమియర్స్ కూడా ప్రతి చోట ఫుల్ అయిపోయింది. కేవలం 3 days కాదు, అది 4th డే, ఎందుకంటే ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, దాంతో పాటు ప్రీమియర్స్ ఇవన్నీ కలుపుకొని సక్సెస్ మీట్ పెట్టే సమయానికి 4 days, ఆల్మోస్ట్ 4 days కలెక్షన్స్ బట్టి చూసుకుంటే అంత క్రేజ్ ఉన్న మూవీ ఎందుకు క్రాస్ చేయదు అని చెప్పి నాగవంశీ గారు అడగడం జరిగింది. సో దీంతో మళ్ళీ డైలమాల పడి నిజంగానే కలెక్షన్స్ వస్తాయంటే, కాదండి, రిలీజ్ చేసింది ఎవరు, దిల్ రాజు గారు. దిల్ రాజు గారు ఏం చేశారు, తను చెప్తాడా రికవర్ కాకముందు? అంతకుముందు మనం చూసాం, అది ఏది గేమ్ చేంజర్ అప్పుడు అన్ని కలెక్షన్స్ రాకపోతే వాళ్ళ తమ్ముడు నిర్మోహమాటంగా చెప్పేసిండు, మాకు 186 crores రాలే, సో మాకు అనవసరంగా 100 crores వేసి చాలా ఫేస్ చేయాల్సి వచ్చిందని చెప్పాడు. అలాంటి వాడు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? సో ఎంతగానో హెల్ప్ చేసిండు దిల్ రాజు అని కూడా ఈ మూవీ రిలీజ్ కావడానికి అని చెప్పడం జరిగింది. మాకు ఎలాంటి ఇందులో పార్ట్నర్షిప్ అనేది ఏం లేదు. సో మూవీని డిఫెండ్ చేస్తూ చెప్పడం జరిగింది. ఈ మూవీ దాదాపు ఫస్ట్ 3 days లోనే 70% అయితే గ్రాస్ అయింది. చాలా ప్రాంతాలలో ఇలా అయిందని చెప్పి గట్టి కౌంటర్ ఇస్తూ మూర్తి గారికి చెప్పడం జరిగింది తాతకి. కాదు మరి తాత మరి వేరే మూవీస్ అప్పుడు ఎందుకు అడగడు మరి? సరే మరి అప్పుడు గేమ్ చేంజర్ అప్పుడు మరి అడగలే, మరి ఆ తర్వాత వచ్చిన మూవీస్ కి అడగలే, మరి హెవీ లాసెస్ వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడాడు. పర్టికులర్ గా బాలకృష్ణ గారి మూవీ అన్నప్పుడే మరి వీళ్ళ లాంటి సో కాల్డ్ జర్నలిస్ట్ కి ఎందుకు గుర్తొస్తాయో నాకైతే అర్థం కాదు. ఇదంతా ఏం లేదు, మన అందరికి తెలిసిందే, ఏదో ఒకటి అనాలి, ఏదో ఒకటి అన్ని బాలకృష్ణ గారి మూవీకి అనాలి. సో రిలీజ్ కాకుండా ఎలా ఆగిందో, ఆ తర్వాత ఎంత నెగిటివిటీ చేశారో మనందరికీ తెలిసిన విషయమే అది. సో రిలీజ్ అయిన తర్వాత కూడా ఎంత నెగిటివిటీ అయిందో కూడా మనకు తెలిసిన విషయమే. సో మీరు ఎంత చేసినా అవన్నీ అక్షంతలై ఈ మూవీ మంచి కలెక్షన్స్ అయితే రాబట్టింది. మీరు ఎంత ఏడ్చినా ఈ మూవీకి ప్లస్ అయింది కానీ మైనస్ అయితే అవ్వదు. సాక్షాత్తు డిస్ట్రిబ్యూటర్ చెప్పిన తర్వాత కూడా మీరు నమ్మకపోతే మీరు ఏం మనుషులో నాకైతే అర్థం కాదు. కొంచెమైనా సెన్స్ ఉండాలి. సెన్స్ లేకుండా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. సో ఎవరిని చేసినా, ఎవరిని కుట్రలు చేసినా మనందరికీ తెలిసిందే, సక్సెస్ఫుల్ గా 4th వీక్ లో ఈ అఖండ 2 తాండవం అయితే రన్ అవుతుంది. కొత్తగా వచ్చిన మూవీస్ తో కంపేర్ చేసుకున్నా ఇంకా
కలెక్షన్స్ ఈ మూవీకి కంపేర్ టు న్యూ ఇయర్ రోజు శంబాల ఒకటి దీనికంటే కొంచెం ముందుంది. శంబాల్ తర్వాత సెకండ్ హైయెస్ట్ కలెక్షన్స్ ఆ రోజు న్యూ ఇయర్ రోజు అఖండ 2కు ఉంది, ఆ తర్వాత ఛాంపియన్ కు ఉంది, ఆ తర్వాత అది ఈషా మూవీకి ఉంది, ఆ తర్వాత దండోరాకు ఉంది. దండోరా చాలా ప్లేసెస్ లలో అసలు లేనే లేదు. సో అర్థం చేసుకోండి బాలకృష్ణ గారికి ఒక హీరో స్టార్ హీరో మూవీ బాలేదు అన్నంగానే నెక్స్ట్ షో నుంచిలే షోస్ అన్ని పడిపోతాయి, అసలు కలెక్షన్స్ ఉండవు ఏముండవు. అలాంటిది కేవలం మౌట్ టాక్ బాలయ్య గారి క్రేజ్ వల్లనే ఈ మూవీ 4th వీక్ లో రన్ అవుతుంది. కానీ ఇప్పటికీ ఏడ్చే వాళ్ళు అలానే ఏడ్చారు, సినిమా ఫ్లాప్ అని, సినిమా డిజాస్టర్ అని చెప్పి కొంతమంది ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్పడం ఎందుకు లేదు కానీ వాళ్ళు ఇప్పటికీ ఏడుస్తూనే ఉంటారు. సో మన ఛానల్లో కూడా కామెంట్స్ చేస్తూ ఉంటారు, అన్ని కలెక్షన్స్ రాలే, ఎన్ని కలెక్షన్. అది నెట్ రా బాబు, నెట్ కి గ్రాస్ కి కొంచెం అర్థం చేసుకోండి. బట్ వాళ్ళు ఎంత చెప్పినా వినరు అనుకోండి. సో మనం ఏం చేయలేం విననోళ్ళకు, అంతే గైస్ ఈ వీడియోకి. సో కొంచెమైనా సెన్స్ ఉండి మాట్లాడాలి, జర్నలిజం అది ఇది అని చెప్పినప్పుడు మూవీ ఎలాంటిది, మూవీకి ఉన్న కంటెంట్ ఎలాంటిది, ఎంత బాగుంది దాని గురించి ఇంకా మాట్లాడాలి. కానీ దాన్ని ఇంకా తక్కువ చేసి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అండ్ దీంతో పాటు ఈ మూవీ ఈ నెల 9th ఈ మూవీ అయితే స్ట్రీమింగ్ కాబోతుంది నెట్ఫ్లిక్స్ లో. సో చాలా మంది ఇప్పుడు ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా చాలా మంది చూసే ఛాన్సెస్ ఉంది. నాకు తెలిసి ఈ మూవీ థియేటర్ లో రన్ అవుతూ ఉంటుంది, దాంతో పాటు టీవీలో కూడా వస్తుంది. సో థియేటర్ లో ఇంకా జనాలు వస్తున్నారు, బిగ్ స్క్రీన్ లో చూడాలని చెప్పి కోరుకుంటున్నారు. కాబట్టి ఇది స్క్రీన్ పైన కూడా బాగా ఆడుతుందని చెప్పి ఆశిస్తున్నా. సంక్రాంతిలో కూడా ఆడాలని చెప్పి కోరుకుంటున్నా. దీంతో పాటు నెక్స్ట్ రేపు వచ్చేసి మానశంకర వరప్రసాద్ యొక్క ట్రైలర్ రాబోతుంది. సో దానికి సంబంధించి కూడా మనము ఒక రియాక్షన్ వీడియో చేద్దాం, దాని తర్వాత ఒక రివ్యూ చేద్దాం. సో ప్లీజ్ మన ఛానల్ ని ఇలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. దీంతో పాటు ముఖ్యంగా బాలయ్య గారి అభిమానులు జై బాలయ్య అని చెప్పి కామెంట్ సెక్షన్ పగిలిపోయేలా కామెంట్స్ చేయండి. అండ్ మన వీడియోకి హైప్ ఆప్షన్ ఉంది, ప్లీజ్ హైప్ కూడా చేయండి. ఈ వీడియోకి ఇంతే గైస్, నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.